కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు సైతం నిధులు కేటాయించి తాము అభివృద్ధికి సహకరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందాటి గ్రామంలో ఈజీఎస్ పథకం కింద ఎస్డీఎఫ్ నిధులు 3 లక్షల రూపాయలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు ఆయన బుధవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకునేవారని గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కోటలో 11 కోట్ల ఈజీఎస్ నిధులలో సగం నిధులు ఎమ్మెల్యేలకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొచ్చిరామ్, శ్రీధర్, శ్రీనివాస్, రవి, సుదర్శన్, సురేందర్, ముఖీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాందా గ్రామంలో మరి 3 లక్షల రూపాయలతో ఎస్డిఎఫ్తో మరి ఇక్కడ ఒక సీసీ రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. మరి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినట్టయితే దాదాపు 30 కోట్లు ఎస్డిఎఫ్లో రావడం, మరి అంతేకాకుండా ఆదిలాబాద్ నియోజకవర్గంకు 11 కోట్లు, దాంట్లో ఒక 5.5 కోట్లు ఎమ్మెల్యే గారికి, ఒక 5.5 కోట్లు సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి కోటాలో మరి ఈరోజు అన్ని పనులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చూసినట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్టయితే 1 రూపాయి కూడా ఫండ్ శాంక్షన్ చేయనటువంటి ఇది మనమంతా కూడా చూసాం. కానీ ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధికి కూడా గౌరవం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక 50% ఫండ్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈరోజు ఏది ఏమైనప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీలు హామీలే కాకుండా మరి ఇచ్చినటువంటి హామీలే కాకుండా మిగతా మరి ఎస్డిఎఫ్ కావచ్చు, మరి ఈ మన ఈజీఎస్లో వచ్చినటువంటి పనులు కావచ్చు, అన్నీ కూడా